హాయ్ అండి. ఈ రోజు మనం రివ్యూ అయ్యే ఫోక్ సాంగ్ వచ్చేసి శివరాత్రి పాట 2026. ఈ పాటను మేము కూడా తీసుకురావడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ లో యాక్ట్ చేసింది ఎవరనేసి అంటే గనక జాను లేరీ గారు యాక్ట్ చేయడం జరిగింది. తన ఓన్ బ్యానర్ అయిన జాను లేరీ మ్యూజిక్ నుంచి ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ శివరాత్రి సందర్భంగా ముందుగానే రావడం జరిగింది. కానీ ఈ సాంగ్ లో విజువలైజేషన్స్ ఎంత బాగున్నాయో ఒక్కసారి మీరు ఈ సాంగ్ చూసి కూడా తెలుసుకోవచ్చు అనేసి చెప్తున్నాను. చాలా బాగా అంటే చాలా బాగా విజువలైజేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ మొత్తం సాంగ్ అంతా కాశీలోనే షూట్ చేయడం జరిగింది అన్నట్టుగా. అది కూడా దీనికి ఈ పాటకి డైరెక్షన్ చేసింది ఎవరంటే మన జాను లీరీ గారే డైరెక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ సాంగ్ వచ్చేసి చాలా బాగుందండి. మీరు అందరు తప్పకుండా చూడండి. అయితే ఈ సాంగ్ కు లిరిక్స్ అందించింది ఎవరన్నా అంటే కనుక మన దిలీప్ దేవగన్ గారు ఈ సాంగ్ కి లిరిక్స్ అందించగా, మ్యూజిక్ అందించింది ఎవరనేసి అంటే హనీ గణేష్ గారు మ్యూజిక్ అందించడం జరిగింది. అయితే ఈ సాంగ్ కు సింగర్ గా ఎవరు వ్యవహరించారంటే కనుక మౌనిక యాదవ్ గారు సింగర్ గా తన అద్భుతమైన గొంతుతో ఈ సాంగ్ పాడడం జరిగింది. నాకు తెలిసి ఇప్పుడు ఈ మన ఓవరాల్ గా ఈ శివరాత్రి పాటలలో ఈ పాట ద బెస్ట్ సాంగ్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ అండి. మీరు విన్నాక కూడా చాలా వరకు నా మాటను ఒప్పుకుంటారు. అంత బెస్ట్ సాంగ్ అవుతుంది అనేసి. చాలా బాగుందండి. మీరు అందరు తప్పకుండా చూడండి. మొత్తం కాశీలోనే షూట్ చేయడం జరిగింది. కాశీ మొత్తంలో ఏమేమి జరుగుతాయి కాశీలోనే, ఆ శివలింగాలు ఎన్ని గనం ఉంటాయి అనేసి, లాస్ట్ కు మన గంగాకి దీపారాధన ఎలా చేస్తారనేసి కానీ, మళ్ళీ అలాగే వచ్చేసి అక్కడ శవాలను కాల్చివేయడం జరుగుతుంది కదా, అటువంటి చిన్న చిన్న అటువంటి సీన్స్ కూడా మీకు మన ఈ వీడియోలో కనిపించడం జరుగుతుంది అన్నట్టుగా చాలా అద్భుతంగా తీశారు. మొత్తం శివుని మన కాశీలోనే తీయడం జరిగింది అన్నట్టుగా. ఓవరాల్ గా ఈ సాంగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్ వచ్చేసి నిన్న రిలీజ్ కావడం జరిగింది 8న. సో ఇప్పటికీ ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీరు అందరు తప్పకుండా చూడండి. ఈ శివరాత్రి పాటలలో ద బెస్ట్ సాంగ్ అంటే ఈ మన జాను లేరీ గారి శివరాత్రి 2026 అనేసి ఈ పాట అనేసి ఖచ్చితంగా చెప్తారు. మీరు ఒక్కసారి వినండి, మీ అందరికీ నచ్చుతుంది. అందుకనేసి మీ ముందుకు తీసుకొచ్చాను. నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు నా ఛానల్ని. అలాగే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు నాకు ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా అవుతుందనేసి మీకు దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను.